అందరికి నమస్తే అండి. మా రిసెప్షన్‌లో గాని, లేదంటే చాలా మంది పేషెంట్స్ తరచుగా ఈ క్వెషన్ అడుగుతున్నారు. సో, సర్జరీ అయిపోయి కొన్ని సంవత్సరాలయింది. లేదంటే స్క్రూస్ ఫిక్సేషన్ జరిగింది. సో, దానికి మీరు ట్రీట్మెంట్ చేయొచ్చా? చేయకూడదా? సో, నేను దీనికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా సర్జరీలో చాలా రకాలుంటాయండి. అది పార్షియల్ డిస్కెక్టమీయా, ఫిక్సేషనా, లేదంటే ఏదన్నా ఆల్రెడీ సర్జరీ అయిపోయి ఆ స్క్రూస్ రిమూవ్ చేసి మళ్ళీ ఇంకొక ప్లేటింగ్ ఏసి సర్జరీ చేశారా? ఇలా చాలా రకాలుంటాయన్నమాట. సో, ముఖ్యంగా మా ప్రకారం మా ట్రీట్మెంట్స్ అనేవి సర్జరీ అంటే స్టార్టింగ్ స్టేజ్, మిడిల్ స్టేజ్, లాస్ట్ స్టేజ్ అంటాము. సో, సర్జరీ లాస్ట్ స్టేజ్ అంటే ఇంకేంటంటే బబుల్ బ్లాడర్ అంటాం. అంటే వాళ్ళకి తెలియకుండానే యూరిన్ గానీ, మోషన్ గానీ తెలియకుండా వెళ్ళిపోవడం, స్పర్శ లేకపోవడం, ఇన్ని చివరి స్టేజ్ లో కన్సిడర్ చేస్తామండి. ఆ స్టేజ్ ముందు వరకు మనం ఇటువంటి ఆపరేషన్ ఇంజెక్షన్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. అంటే కొద్దిగా రిస్క్ స్టేజ్ కి వెళ్లేంత వరకు మాత్రం మన ట్రీట్మెంట్స్ అన్ని చేసుకోవచ్చు అనమాట. అంటే 90% పేషెంట్స్ లో అందరికి ఎటువంటి ఆపరేషన్ ఇంజెక్షన్స్ లేకుండానే రికవర్ అవ్వచ్చు. కానీ వన్స్ సర్జరీ అయిపోయిన తర్వాత, ఆపరేషన్ అయిపోయిన తర్వాత స్క్రూస్ గానీ, లేదంటే రాడ్స్ గానీ, లేదంటే ప్లేట్స్ గానీ ఏదైనా వేసారు అంటే మన ట్రీట్మెంట్ అనేది సపోర్ట్ చేయడు. మన ట్రీట్మెంట్ అనేది చేసుకోవడం చాలా వరకు కష్టమైన విషయం. ఎందుకంటే ఆ ప్లేట్స్ అనేవి ఉండడం వల్ల మనం మూవ్మెంట్ అనేది చేస్తాం. మనం ఎక్కడ బెడ్ రెస్ట్ తీసుకోమని ఏ పేషెంట్ కూడా సజెస్ట్ చేయం. సో ముందుగా పేషెంట్ ని ఎక్సర్సైజ్ చేయమంటాము, స్ట్రెంథనింగ్ వర్కౌట్ చేయమంటాం. మన ట్రీట్మెంట్స్ అనేవి కొన్ని ట్రీట్మెంట్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి సో రాడ్స్ అండ్ స్క్రూస్ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో నేను అసలు ముందుగానే ఓపీ సెషన్ లో వాళ్ళకి చెప్పేస్తాను అనమాట. మా రిసెప్షన్ లో వాళ్ళకి సర్జరీ అయిందంటే వద్దు, అవాయిడ్ చేయండి అని. కొన్ని కేసెస్ ఉంటాయి సర్జరీ అయిపోయి కొన్ని ఇయర్స్ అయిపోతుంది అనమాట. కానీ ఇప్పుడు పెయిన్ వస్తుంది, కానీ ఎటువంటి రాడ్స్ స్క్రూస్ ఏమి ఉండవు అనమాట. అలాంటి కేసెస్ లో స్ట్రెంథనింగ్ వర్కౌట్స్, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, చిన్న ట్రీట్మెంట్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా పేషెంట్ ని ఫిజికల్ గా ఎగ్జామిన్ చేసిన తర్వాత నేను వాళ్ళకి క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే మీకు ఆల్రెడీ ఆపరేషన్ అయింది, స్క్రూస్ ఫిక్సేషన్ ఉన్నాయి అంటే మన ట్రీట్మెంట్స్ అనేది చేయడం కుదరదు.